కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గత వారం మనం యోధా పత్రికలో నుంచి కొన్ని సంగతులు మనం నేర్చుకున్నాం. ఒకసారి దైవగ్రంథాన్ని తెరవగలిగితే యోధా పత్రిక దాని యొక్క ఉద్దేశం మనం గత వారం మనం పరిశీలన చేసాం. ఈరోజు మరికొన్ని సంగతులు పరిశుద్ధాత్మక సహాయంతో మనం పరిశీలించడానికి మన ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా గ్రంథాన్ని పరిశీలిస్తూ వినాలని ప్రేమపూర్వకంగా మరొకసారి మీకు మనవి చేస్తున్నాను. అంశం పేరు గత వారం చెప్పిందే మనం కొనసాగింపుగా పరిశుద్ధులకు ఒకసారి అప్పగించబడిన బోధ నిమిత్తం పోరాటం. అంటే భ్రష్టకాలంలో భ్రష్ట బోధకుల మధ్య సంఘం కొనసాగుతున్నప్పుడు ఈ పరిస్థితులు మనం ఎలా ఫేస్ చేయాలి, ఆ పరిశుద్ధులకు అప్పగించబడినటువంటి బోధ ఏంటి, ఆ బోధ మనం ఎలా కట్టబడాలి అనే దాని మీద మనం నేర్చుకుంటూ ప్రారంభించాం గత వారం. దాని గురించి కొనసాగింపుగా ఈరోజు ఈ అంశాన్ని నేను ముందుకు నడిపిస్తూ ఉన్నాను. యోధా పత్రిక 3వ వచనాన్ని ఒకసారి 4వ వచనం 3వ వచనం నేను చదువుతున్నాను, చూడండి జాగ్రత్తగా. గ్రంథాన్ని మీరు చూడండి. ప్రియులారా, మనకందరికీ కలిగిన రక్షణ గురించి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడనే ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒకసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చాను. ఏలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు. వారి భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచించబడిన వారు. గత వారం ఈ విషయాల గురించి మనం ఆలోచన చేస్తూ పరిశుద్ధులకు ఒకసారి అప్పగించబడినటువంటి బోధ నిమిత్తం పోరాడాలి. ఎందుకనంటే సంఘం అంటే మన సంఘం కాదు, సార్వత్రిక సంఘం. ఈ భూమి మీద క్రీస్తు పవిత్ర రక్తంలో కడగబడి సంఘం ఏర్పడింది. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘం ఇది. సంఘం అనేది ఎక్కడున్నా ఎక్కడ కూడుకుంటున్నా అదంతా కూడా సంఘం లెక్కలోకి వస్తుంది. అది గుళ్ళో కూడుకుంటున్నారా, బళ్ళో కూడుకుంటున్నారా, చెరువు గట్టును కూడుకుంటున్నారా, లేకపోతే నది ఒడ్డును కూడుకుంటున్నారా అనేది కాదు. 10 మంది సమూహం ఎక్కడైతే కూడుకుని దేవుని మాటలు ధ్యానిస్తారో అది సంఘం అని చెప్పి బైబిల్ స్టేట్మెంట్ ఇస్తుంది. కాబట్టి సంఘం అనేసరికి మన సంఘమైనటువంటి భావాల్లోకి రాకూడదు. సంఘం అనేది సార్వత్రిక సంఘం, ఈ భూమి మీద ఉన్నటువంటి క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి సంఘం. ఈ సంఘానికి సంఘులకు చొరబడి అంటే ఇప్పుడు మనం ఆలోచన చేసాం. గత వారం నేర్చుకున్న సంగతులు ఏంటంటే పరిశుద్ధులంటే ఎవరో నేర్చుకున్నాం. ఆ పరిశుద్ధులకి ఒక్కసారి అప్పగించిన బోధ, ఒక్కసారి అప్పగించిన అంటే ఏంటి, ఒక్కసారి అప్పగించడం అంటే ఏంటి నేర్చుకున్నాం. ఈ పరిశుద్ధులకి ఒక్కసారి ఎవరి చేత ఈ బోధ అప్పగించబడిందో కూడా మనం నేర్చుకున్నాం. పరిశుద్ధులంటే ఎవరు? యేసుక్రీస్తు వారి పవిత్రమైన రక్తంలో కడగబడి పరిశుద్ధాత్మ చేత మనస్సాక్షి శుద్ధి చేయబడి తండ్రి అని దేవుని చేత పరిశుద్ధులు అని పిలువబడినటువంటి సంఘం పరిశుద్ధులు. అంటే ఈ పరిశుద్ధులకి ఎన్నిసార్లు అప్పగించబడింది బోధ అంటే ఒక్కసారి అప్పగించబడింది. ఎందుకు పరిశుద్ధాత్ముడు మాట రాయించాడని అంటే, ఒక్కసారి ఆయన ఎందుకు రాయించాడని అంటే, పాత నిబంధన 39 పుస్తకాలు ఇంచుమించు 1100 సంవత్సరాల పాటు దేవుడు ఆయన సందేశాన్ని ఇస్తూ వచ్చాడు. వెంటనే రాయబడలా. పాత నిబంధన పుస్తకాలు ఏవి కూడా వెంటనే రాయబడలా. 1100 సంవత్సరాలు గ్యాప్ పట్టింది. కానీ కొత్త నిబంధనలో 27 పుస్తకాలు మొదటి 100 సంవత్సరాల లోపు దేవుడు ఆయన సందేశాన్ని ఒకసారి అప్పచెప్పేశాడు. ఎందుకు ఒకసారి అప్పగించబడిందని చెప్పాడని అంటే, తర్వాత చాలామంది పుస్తకాలు రాశారు. చాలామంది వారి ప్రసంగాల్లో దేవుడు ఇగో నాతో మరలా బయలుపరిచాడు అని చెప్పడం ద్వారా ఇది దేవుని వాక్యాన్ని ఉక్కరీకరించడం అవుతుంది. చాలామంది పుస్తకాలు రాసి దేవుడు నా చేత మాట్లాడించాడు అని అంటే 66 పుస్తకాలకి మించినటువంటి సందేశం ఏమి దేవుడు ఇవ్వలా. 66 పుస్తకాల్లో నుంచి నువ్వు ఏదైనా ఆలోచించి ఒక పుస్తకం రాసి ప్రజలకు నేర్పించాలని అనుకుంటే ఓకే, అదేం తప్పు కాదు. కానీ మరలా దేవునికి బయలుపరిచాడని చెప్పడం ఒక్కసారి అప్పగించిన బోధకి వ్యతిరేకమైనటువంటి బోధ అయిపోద్ది. అలా ఒక్కసారి అప్పగించడం అంటే ఏంటి నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ పరిశుద్ధులకి ఒక్కసారి అప్పగించింది ఎవరు అని అంటే అపొస్తలులు. అపొస్తలులు ఎంతమంది అని నేర్చుకున్నాం? 13 మంది. 12 మంది. ఆ 12 మందిలో ఒక ఆయన దురాలోచనతోటి డబ్బుకి ఆశపడి తన యొక్క ప్రాణాన్ని పోగొట్టుకోవటం, అతని స్థానాన్ని మత్తీయ అనేటువంటి వ్యక్తి పేరిట రావటం, ఆ 12 మందిని భర్తీ చేసి తర్వాత అపొస్తలుడు అనేటువంటి పౌల్ని దేవుడే ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుని 12 మంది అపొస్తలులతో కూడా చేర్చి ఆ 13 మంది ద్వారా దేవుడు తన సందేశాన్ని సంఘానికి అప్పగించాడు. ఈ విషయాలన్నీ కూడా మనం గత వారం నేర్చుకున్నాం.
ఒకసారి 3వ వచనంలో మీరు జాగ్రత్తగా మీరు చూస్తే, పరిశుద్ధులకు ఒకసారి అప్పగించబడిన బోధ నిమిత్తము మీరు పోరాడాలి అన్నాడు కదా. మనం పరిశుద్ధులకు అన్నది చూసేసాం, ఒక్కసారి అప్పగించబడిన చూసేసాం, బోధ అన్నది మనం నేర్చుకోవాలి. వాళ్ళ అర్థమవుతుందా? పరిశుద్ధులు ఎవరో నేర్చుకున్నాం, ఆ పరిశుద్ధులకి ఎవరి ద్వారా అప్పగించబడిందో నేర్చుకున్నాం, ఎన్నిసార్లు అప్పగించబడిందో మనం నేర్చుకున్నాం. ఈ యోధ దేని గురించి రాయాలని ఆలోచించాడు? మనకందరికీ కలిగేటువంటి రక్షణ గురించి రాయాలనుకున్నాడు. రక్షణ అంటే ఏంటి, రక్షణ ఎలా కలిగిద్ది, రక్షణ ఎలా రక్షించబడతాం, ఇవన్నీ సంఘానికి బోధించాలనుకున్నాడంటే ఎవరు? యోధ. ఈ యోధ ఎవరు? యేసుక్రీస్తు వారు సహోదరుడు. అంటే యోసేపు మరియల ద్వారా లోకంలోకి వచ్చినటువంటి వ్యక్తి. యేసుక్రీస్తు వారి జన్మకి వీళ్ళ జన్మకి సంబంధం లేదులే. ఆయన పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా వచ్చినటువంటి పరిశుద్ధుడైన, దానికి దీనికి సంబంధం లేదు. మరియకి పుట్టినటువంటి సోదరుడు యోధ, యేసుప్రభువారి సోదరుడు. అలాగే యాకోబు గారు కూడా యేసుప్రభువారి సోదరుడే. దీనికి ముందు ఉంటుంది యాకోబు పత్రిక, పేతురుకి ముందు ఉంటుంది యాకోబు పత్రిక. ఆయన కూడా యేసుప్రభువారి సోదరుడే. ఈయన ఈ ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు రక్షణ గురించి బోధించడం ఆపి, పరిశుద్ధులకు ఒకసారి అప్పగించబడినటువంటి బోధ నిమిత్తం మీరు పోరాడండి అని చెప్పి సంఘానికి చెప్పమని చెబుతున్నటువంటి సంగతులు. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను ఏమనంటే, మీరంతా కూడా మీ విషయంలో నేను దేవునికి లెక్క చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత కలిగిన వాడిని. నా ఇష్టానుసారంగా నేను చేయటానికి, నా ఇష్టానుసారంగా నేను నడపడానికి అలాంటి హక్కులేమి దేవుడు నాకేమీ ఇవ్వలా. నాకు ఇచ్చినటువంటి హక్కులలో ఏంటనంటే, సంఘానికి ఎలాంటి విషయాలు, ఎలాంటి సంగతులు బోధించాలో అలాంటి అర్హతలు నాకు దేవుడిచ్చాడు. ఆ సంగతులు నేను సంఘానికి బోధించాలి. ఆనాడు యోధ సంఘానికి బోధిస్తున్నాడు ఏమనంటే, మీరు జాగ్రత్తగా ఉండండి. అంటే సార్వత్రిక సంఘంలోనికి, యేసుక్రీస్తు వారి పవిత్రమైన రక్తంలో కడుక్కున్నటువంటి సంఘంలోనికి కొంతమంది రహస్యంగా, ఇప్పుడా అంటే ఇప్పుడు కాదు, ప్రారంభ శతాబ్దంలో ఈ పుస్తకాలు రాస్తున్నప్పటికీ, యోధా గారి పుస్తకం రాస్తున్నప్పటికే, యోధా పత్రిక రాస్తున్నప్పటికే సంఘంలోకి వచ్చేసారండి చాలామంది. అప్పుడే ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి బోధ ఏంటి, వారు ఏం బోధిస్తున్నారు, వారి సంఘాల్లో బోధ చేసేటువంటి బోధ ఏంటి అని అంటే, దేవుని కృపని నిరర్థకం చేసేటువంటి బోధ చేస్తున్నారంట. ప్రారంభ శతాబ్దంలోనే యోధా గారితో అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అర్జెంటుకి దాపది చెప్పు, చాలామంది వినేసి ఆ బోధ వినేసి అటువైపు తిరిగిపోతున్నారు. కాబట్టి అది బోధ కాదు, పరిశుద్ధులకు ఒకసారి అప్పగించబడినటువంటి బోధ అయితే అది కాదు. ఆ బోధను సమాధి చేసి వేరొక బోధ చేయటం వాళ్ళు మొదలుపెట్టారు కనుక ఆ బోధ నిమిత్తం నువ్వు పోరాడాలని చెప్తున్నటువంటి సందర్భంలో బోధ అనేటువంటి విషయానికి వచ్చేసరికి మనం ఆగాం గత వారం. ఇప్పుడు బోధ అని ఇక్కడ మన తెలుగు బైబిల్లో రాయబడింది, బోధ అని, పరిశుద్ధులకు ఒకసారి అప్పగించబడినటువంటి బోధ అని. ఒరిజినల్గా ఇది ఎలా తర్జుమా చేయాలని అంటే, గ్రీక్ బైబిల్ నుంచి మనం అంటే వ్యాఖ్యానం అనేది మన తెలుగు బైబిల్ ఒకటే కాదు, ఇలాంటి తర్జుమాలు 57 తర్జుమాలు ఉన్నాయి మన బైబిల్తో పాటు. ఇంకా 56 ఉన్నాయి. అంటే మరాఠీ వాళ్ళకి ఆ భాషలో, తమిళ వాళ్ళకి ఆ భాషలో, కన్నడ వాళ్ళకి ఆ భాషలో, అలాగా తర్జుమాలు ఉన్నాయి. మన తెలుగు బైబిలే మనం వాడుక భాషలో మనకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి మన బైబిల్ ఏమని రాశాడు అంటే, పరిశుద్ధులకు ఒకసారి అప్పగించబడిన బోధ అని మెన్షన్ చేశాడు. కానీ కొన్ని ప్రాచీన తర్జుమాల్లో, అంటే మన వాడుక భాషలోకి, ఇంకా మనం తెలుగులో మాట్లాడుకునేటువంటి భాషలోకి తర్జుమా చేయాలని అంటే, ఈ వచనం ఎలా తర్జుమా చేయొచ్చు అని అంటే, ఒక్కసారే అప్పగించబడిన విశ్వాసము అని ఉందంట, బోధ అని లేదంటే. ఇక్కడ అర్థమవుతుందా? ఇక్కడ పరిశుద్ధులకు ఒకసారి అప్పగించిన విశ్వాసము అని ఉందంట, బోధ అని లేదంట. ఇక మనం బాగా డెప్త్గా మనం ఇంకా ఆలోచన చేస్తే, ఇంగ్లీష్ బైబిల్ నుంచి మనం ఆలోచన చేస్తే డాక్ట్రిన్ అని ఉందంట. అక్కడ బోధ అన్న చోట డాక్ట్రిన్ అని ఉందంట. డాక్ట్రిన్ అని అంటే సిద్ధాంతము అని అర్థం. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించిన సిద్ధాంతం. సిద్ధాంతం అంటే ఏంటి? సిద్ధాంతం అనేది మనుషులు మారిస్తే మారిపోయేది కాదు. మనుషులు దాన్ని మార్చలేరు. ఆత్మీయమైనటువంటి సంగతులు, ఇప్పుడు విశ్వాసం గురించి ఒక సిద్ధాంతం ఉంటుంది బైబిల్లో. ఆ సిద్ధాంతాన్ని దేవుడు ఏదైతే ఇచ్చాడో ఆ రూట్లోనే మనం ప్రకటించాలి విశ్వాసం గురించి. వేరే రూట్లో మనం ఎవరి విశ్వాసం వాళ్ళదండి, మన విశ్వాసం మనది, వాళ్ళ విశ్వాసం వాళ్ళది అని మనం చెప్పకూడదు. కారణం ఏంటంటే, బైబిల్ విశ్వాసాన్ని గురించి బోధిస్తూ సిద్ధాంతపరమైన డిక్లరేషన్ ఇచ్చింది ఏంటంటే, విశ్వాసము ఒకటే. ఆ విశ్వాసం ద్వారానే మన సంఘానికి కట్టబడాలి, ఆ విశ్వాసం ద్వారానే మన పరలోకానికి వెళ్ళగలం. అంతే తప్ప ఎవరి విశ్వాసం వాళ్ళదని మనం బోధించకూడదు. అయితే ఇంకొక మాట నేను చెప్తాను, మన భక్తి జీవితాన్ని, ప్రార్థన గురించి మనం మాట్లాడాలనుకోండి, నువ్వు ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తున్నావా, చెయ్యి అని చెప్పామనుకోండి, అది డాక్టర్నల్ కాదు,
అది నువ్వు తెల్లవారుజామున లేచి 4 గంటలకు నువ్వు ప్రార్థన చేయాలి అనేది సిద్ధాంతం కాదు. అది నీ ఇష్టం. నువ్వు 3 గంటలకు లేచి చేయొచ్చు, 2 గంటలకు లేచి చేసేయచ్చు, 6 గంటలకు లేచి చేయొచ్చు. అది నీ ఆత్మీయ జీవితానికి సంబంధించినటువంటి విషయం. అది దాని గురించి చెప్పాలనుకున్నప్పుడు ఏ సేవకుడు ఎలా బోధించినా దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి తలాంతును బట్టి వారు ఎలాగని చెప్పొచ్చు. కానీ సిద్ధాంతాన్ని మాత్రం మార్చకూడదు. సిద్ధాంతం అంటే ఏంటి? దేవుడు కొన్ని విషయాలు చెప్పి ఇలాగే ఉండాలి, ఇలాగే నడవాలి, ఇలా నడిస్తేనే నేను అంగీకరిస్తాను అని చెప్పి పరిశుద్ధులకి అపొస్తలుల ద్వారా కొన్ని సిద్ధాంతాలు ఇచ్చాడు దేవుడు. ఆ సిద్ధాంతపరమైనటువంటి బోధన మార్చేస్తున్నారంట ప్రారంభ శతాబ్దంలో. ఏంటి ఇప్పుడు ఆ సిద్ధాంతం అని అంటే లోకపరంగా వేరే వేరే సిద్ధాంతాలైన ఆలోచనలు వచ్చేస్తాయని చెప్పి మన తెలుగు బైబిల్లో బోధ అని మెన్షన్ చేశాడు అనమాట. బోధ అని పెట్టడం గల కారణం ఏంటంటే, బోధ అనేది నేను ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రసంగం కాదు. బోధ అనేది నేను చెప్తున్నటువంటి ఇప్పుడు చేస్తున్నటువంటి బోధ ఇది కాదు. పరిశుద్ధులకు ఒకసారి అప్పగించబడిన బోధ అనేది ఇది కాదు. సిద్ధాంతాన్ని గురించి మాట్లాడుతున్నాడు. యోధాతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పింది ఏంటంటే, పరిశుద్ధులకు ఒకసారి అప్పగించబడినటువంటి ఒక సిద్ధాంతం ఒకటి ఉంది. ఆ సిద్ధాంతాన్ని మార్చేసేటువంటి వారు వచ్చేసారు. ఆ సిద్ధాంతాన్ని మార్చి బోధ చేస్తున్నారు. కాబట్టి ఆ సిద్ధాంతాన్ని మీరు కాపాడండి, ఆ సిద్ధాంతం కోసం మీరు పోరాడండి అని చెప్పి సంఘానికి బోధించాడు ఆ రోజు. ఈరోజు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనం వాక్యం నేర్చుకుంటున్నాం, వాక్యం ప్రకటించే వాళ్ళు ఉన్నాం, వాక్యాన్ని నేర్చుకుంటున్నటువంటి వాళ్ళం కూడా ఉన్నాం. మన బాధ్యత ఏంటంటే సిద్ధాంతపరమైనటువంటి విషయాన్ని ఎవరైతే తప్పుగా బోధిస్తున్నారో వాళ్ళ విషయంలో మనం పోరాడాలి. అర్థమవుతుంది నేను చెప్పింది? సిద్ధాంతాన్ని ఎవరైతే మార్చేస్తున్నారో వాళ్ళ విషయమే మనం పోరాడాలి. మన పోరాటం ఎలాంటిది? కత్తులతో పట్టుకుని వెళ్ళేది కాదు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు అన్నాడు అపొస్తలుడైన పౌలు. అంటే మనం కత్తులు కటారులతో చేయకూడదు పోరాటం. మన పోరాటం ఎలానంటే, యేసుప్రభు సాతానుతో ఎలా పోరాటం చేశాడు? శోధనల కొండ మీద ఎలా పోరాటం చేశాడు? సాతాను వాక్యంతో వస్తే యేసుప్రభు దేంతో యుద్ధం చేశాడు? వాక్యంతో యుద్ధం చేశాడు. కాబట్టి సంఘంలో ఉన్నటువంటి మనం అంతా కూడా ఈ బోధ సమాధి అయిపోతున్నటువంటి క్రమంలో ఈరోజు ఆ రోజు యువతకి పరిశుద్ధాత్ముడు చెప్పినట్టుగానే ఈరోజు దేవుడు మనతో కూడా చెప్తున్నాడు. ఇలాంటి సిద్ధాంతపరమైనటువంటి విషయాలు తప్పుగా బోధించేటువంటి వారిని మనం ప్రశ్నించాలి, నిలబెట్టి అడగాలి. ఇది తప్పు కాదు, ఎలా బోధిస్తున్నావు ఏంటని చెప్పి అడగాలి. దాని నిమిత్తం అవసరమైతే పోరాడాలి అని చెప్పి సంఘానికి దేవుడు ఈ సందేశాన్ని అందిస్తున్నాడు. ఇప్పుడెంతకు మనం వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటంటే, పరిశుద్ధులకు అంటే సంఘానికి, మనకి సార్వత్రిక సంఘానికి ఒక్కసారి అప్పగించినటువంటి సిద్ధాంతం ఏంటది అని అంటే, నేను ఇక వారం రోజులు వస్తుంది క్యాలెండర్ కొట్టించాను. ఖచ్చితంగా మన సంఘంలో ప్రతి కుటుంబంలో క్యాలెండర్ ఉండాలి. ఖచ్చితంగా మీరు రోజు క్యాలెండర్ చదవాలి. అంటే బైబిల్ చదవద్దండి, ఇదే చదవాలంటారేమో మీరు. నేను బైబిల్ చదవద్దని అంటలా. క్యాలెండర్లో మీకు ఇంచుమించు 72 పాఠాలు ఉంటాయి, 72 సందేశాలు ఉంటాయి. అంటే సంఘం ఎలా ఉండాలో, అంటే దేవుని విషయంలో ఎలా ఉండాలి, యేసుక్రీస్తు వారి విషయంలో ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలి, పరిశుద్ధాత్ముడి విషయంలో ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలి, కుటుంబం విషయంలో మనం ఎలా ఉండాలి, అబద్ధ బోధకుల విషయంలో మనం ఎలా ఉండాలి, అపవాది విషయంలో మనం ఎలా ఉండాలి, ఈ పాఠాలన్నీ కూడా క్యాలెండర్ మీద నేను కొట్టించాను. ఆ పాఠాలన్నీ కూడా సందేశాల రూపంలో మీకు ఆ క్యాలెండర్లో ఉంటాయి. ఖచ్చితంగా మీరు వాటి ప్రకారమే వెళ్ళాలని నా ఆశ. దేవుడు కూడా అపొస్తలుల ద్వారా సంఘానికి అలాంటి సిద్ధాంతాలు ఇచ్చాడు. దేవుడు విషయంలో ఎలా ఉండాలి క్రైస్తవులు, యేసుక్రీస్తు విషయంలో క్రైస్తవులు ఎలా ఉండాలి, పరిశుద్ధాత్మ విషయంలో క్రైస్తవులు ఎలా ఉండాలి, రక్షణ విషయంలో క్రైస్తవులు ఎలా ఉండాలి, బాప్తిసం విషయంలో క్రైస్తవులు ఎలా ఉండాలి. అంటే దేవుడు ఏదైతే చెప్పాడో అలా ఆ రూట్లోనే మనం వెళ్ళాలి. ఏది పడితే అది మనం వినకూడదు. ఎందుకనంటే బోధ గలిబిలైపోయింది. ప్రారంభ శతాబ్దంలోనే అపొస్తలులు పుస్తకాలు రాసినటువంటి భక్తులు ఉన్నప్పుడే బోధని కల్మషం చేసేసారట. అందుగురించి మనం పోరాటం చేయాల్సినటువంటి ఈ పరిస్థితుల్లో మనం నడుంగట్టాలి. మనం కూడా మన వంతుగా మనం ప్రయాస పడాలి. ఇప్పుడు ఇలాంటి సిద్ధాంతపరమైనటువంటి ఎన్ని విషయాలు అపొస్తలుల ద్వారా ఎవరికి ఇచ్చాడు? దేవుడు సంఘానికి ఇచ్చాడు. ఇప్పుడు ఇంతకీ అపొస్తలుడికి ఇచ్చినటువంటి సిద్ధాంతపరమైనటువంటి విషయాల్లో ఏ విషయాన్ని తప్పుగా బోధిస్తున్నారు వీళ్ళు? ఎవరు? సంఘాలకు ప్రవేశించినటువంటి చొరబడినటువంటి చోరులు ప్రారంభ శతాబ్దంలో. ఇప్పుడు యోధా గారు ఈ పత్రిక రాస్తున్నప్పటికీ సిద్ధాంతపరమైన విషయాన్ని దేన్ని వాళ్ళు వక్రీకరించారు అనేది మనం ఆలోచించాలి. అర్థమవుతుంది నేను చెప్పింది? అర్థమవుతుందా? మరొకసారి చెప్తా.
సిద్ధాంతపరమైన విషయాలు ఎన్నో సంఘానికి ఎవరు అందించారు? అపొస్తలులు అందించారు. పరిశుద్ధులకు ఒక్కసారే ఆ సిద్ధాంతపరమైన సంగతులన్నీ కూడా వాళ్ళ ద్వారా సంఘానికి ఇచ్చేసాడు. ఇవ్వబడినటువంటి ఈ సిద్ధాంతపరమైన విషయాల్లో ఒక విషయాన్ని తప్పుగా వక్రీకరిస్తున్నారు, తప్పుగా బోధిస్తున్నారంట. ఎప్పుడు? ప్రారంభ శతాబ్దంలోనే. అది అప్పుడు తాగిపోయిందంటే ఇప్పటికీ తర్వాత కాలంలో కూడా బోధ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి భయంకరమైనటువంటి భ్రష్ట కాలంలో మన సంఘం జాగ్రత్త పడటం కొరకు ఈరోజు నేను ఈ మాటలో మీకు తెలియపరుస్తున్నాను. ఇప్పుడు ఇంతకీ ఏంటి ఆ బోధ, ఏంటి ఆ సిద్ధాంతం అనేది మనం ఆలోచన చేస్తే ఆయనే చెప్పాడు. 4వ వచనం 2వ లైన్ చదవండి. 4వ వచనం 2వ లైను. వారి భక్తిహీనులై, చూడండి, వారి భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు అని ఉంది. ఇప్పుడు ఇంతకీ వాళ్ళు దేన్ని దుర్వినియోగపరుస్తున్నారు అని అంటే సిద్ధాంతపరమైనటువంటి ఒక విషయాన్ని దుర్వినియోగపరుస్తున్నారంట. ఏంటి ఆ సిద్ధాంతం అని అంటే దేవుని కృప. ఏంటది? దేవుని కృప. ఏంటి దేవుని కృప? సంఘానికి కానీ, లోకానికి కానీ, క్రైస్తవ సమాజానికి కానీ, అందరికీ నేను అంటలేదు, కానీ కొంతమందికి అర్థం కానిటువంటి విషయం ఏంటంటే, ఏదైనా ఎవరికైనా ఫోన్ చేసామనుకోండి, మనం ఎలా ఉన్నామమ్మా అన్నాం అనుకోండి, దేవుని కృప అన్నయ్య. ఎలా ఉన్నారు పిల్లలు అన్నాం అనుకోండి, దేవుని కృప అన్నయ్య. వ్యాపారం ఎలా ఉంది అన్నాం అనుకో, దేవుని కృప అన్నయ్య అని చెప్పి మనం సంబోధిస్తుంటాం కదా. అసలు దేవుని కృప వ్యాపారాలు, దేవుని కృప ఉద్యోగాలు, దేవుని కృప ఇల్లులు, దేవుని కృపని వీటి మీద మనం ఆపాదిస్తాం. అది దేవుని కృప కాదని నేను అంటలా. అలా అనుకుంటే దేవుని కృప దేవుని ఎరగనట్టుండే వాళ్ళ మీద కూడా ఉంది, మనకంటే బాగున్నారు వాళ్ళు. అంటే దేవుని కృప అంటే ఏంటి ఇంతకిప్పుడు? అంటే సిద్ధాంతపరమైనటువంటి ఒక విషయంలో దేవుని కృప దాగి ఉంది. అంటే దేవుని కృపని సిద్ధాంతపరంగా దేవుడు సంఘానికి అప్పగించాడు. ఈ సిద్ధాంతపరమైనటువంటి దేవుని కృపని దుర్వినియోగపరుస్తున్నారంట. ఇప్పుడు ఇంతకీ దేవుని కృప అంటే నేను ఇప్పుడు దాకా చెప్పాను కదా, అది దేవుని కృప కాదు. దేవుని కృప అంటే ఏంటో బైబిల్ బోధించింది. దేవుని కృప అంటే ఏంటో అపొస్తలులు పరిశుద్ధులైనటువంటి సంఘానికి అప్పగించారు. ఆ కృపని పాడు చేయకూడదు. దేవుని కృపని సంఘానికి బోధించబడింది. దేవుని కృప అంటే ఏంటో సంఘానికి అందించబడింది. ఆ కృపని దేనికి అప్పగిస్తున్నారంటే వీళ్ళు కామాతురత్వమునకు అప్పగిస్తున్నారంట. కామాతురత్వమునకు అప్పగిస్తున్నారంట. ఇప్పుడు ఇంతకీ జాగ్రత్తగా వినాలి. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అలా 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 నాంచుతున్నారు కానీ మీరు ముందుకు వెళ్తలేదండి అని చెప్పి కొంతమందికి అనుమానంగా ఉంది. అంటే ఎందుకు నేను మరలా నేను రిపీట్ చేస్తున్నాను అంటే కొంతమందికి థాట్ అందుకోవట్లా. ఇప్పుడు దేవుడు వాళ్ళకి సిద్ధాంతాన్ని ఇచ్చాడు కదా సంఘానికి, మనకి. ఆ సిద్ధాంతంలో ఒక దాన్ని మార్చేశారు ప్రారంభ శతాబ్దంలోనే. ఏంటి ఆ సిద్ధాంతం అని అంటే దేవుని కృప. దేవుని కృప అంటే ఏంటి? అర్హత లేనటువంటి వాడికి అర్హత ఇవ్వటం, యోగ్యత లేనటువంటి వాడికి యోగ్యత ఇవ్వటం. అవునా? అర్థమవుతుందా? ఎప్పుడు పాపిగా పిలపడేటువంటి వ్యక్తికి ఇంకెప్పుడు నువ్వు పాపివి కాదు అని చెప్పటం, ఇది దేవుని కృప. అర్థమవుతుందా? ఇప్పుడు మనందరం ఒకప్పుడు పాపులమే. ఇప్పుడు ఏమని పిలువబడుతున్నాం? గత వారం మనం నేర్చుకున్నట్టు పరిశుద్ధులని పిలువబడుతున్నాం. నీతిమంతుల సంఘం అని పిలువబడుతున్నాం. నీతిమంతుల సభ అని పిలువబడుతున్నాం. ఎలా నీతిమంతులయ్యాం? మీరు నేను మనమంతా ధర్మకార్యాలు చేసి, పుణ్య కార్యక్రమాలు చేసి, ఒక 100 హాస్టళ్ళు కట్టించి, ఒక 200 వృద్ధాశ్రమాలు కట్టించి, ప్రతి సంవత్సరం 1,00,000 దుప్పట్లు పంచి, ఇలాంటి కార్యక్రమాలు చేసి మనం ఏమైనా నీతిమంతులమయ్యామా, పరిశుద్ధులమయ్యామా అంటే ఒకవేళ అలా అయితే అది దేవుని కృప కాదు. మరి ఏది దేవుని కృప? మనం ఏమి చేయకుండానే, మనం ఎలాంటి కార్యక్రమాలు మన ద్వారా దేవునికి చేయకుండానే ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడటం. మన నీతిమంతులు ఎలా అయ్యాం? ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇప్పుడు ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడినటువంటి ఈ క్రమాన్ని బైబిల్ ఏమని చెప్పిందని అంటే దేవుని కృప అంది. ఈ సిద్ధాంతాన్ని దేవుడు సంఘానికి బోధించాడు. చూద్దాం ఇప్పుడు ఆ సిద్ధాంతం ఏంటో బైబిల్ నుంచి మనం పరిశీలన చేయడానికి చూద్దాం. ఎందుకనంటే సంఘానికి ఒకసారి అప్పగించిన తర్వాత ఆ సిద్ధాంతాన్ని పాడు చేసే విధంగా మన బోధ చేయకూడదు. ఇవాళ చాలామంది చేస్తున్నారు. మన సంఘంలో కాదు సుమే, బయట మీరు చూడండి, యూట్యూబ్లోకి వెళ్తుంటే పిచ్చెక్కిపోతుంది.
ఇప్పుడు నాలంటూ చిన్నోడు చెప్తే వింటారు ఎవరైనా? వినరు. ఆయన పెద్దోడు కదా, ఆయన గొప్పోడు కదా, ఆయన చాలామంది దృష్టిలో ఆయన ఉన్నాడు కదా అని చెప్పి ఆయన చెప్తే నేను ఆయన చెప్పేదే కరెక్టు అనేటువంటి విధానంలో చాలామంది నా దగ్గర ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళు అటువైపు తిరిగిపోయారు. నా బాధ అది. నా బాధ ఏంటంటే ఆయన చెప్పే మాటలకు మోటివేట్ అయిపోయారట్టు అటు తిరిగిపోయారు. అంటే చాలా తెలివిగా మోసం చేశాడు, చాలా తెలివిగా మోసం చేసాడు. ఆ వేదన, ఆ బాధ నాకు ఉంది. అంటే సిద్ధాంతాన్ని కూడా దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి సిద్ధాంతాన్ని కూడా పక్కన పెట్టి, సిద్ధాంతానికి మించి దేవుని సిద్ధాంతంతో మనకు పని లేదు, మన సిద్ధాంతం కరెక్టు అన్నట్టుగా ఆయన ఒక కొత్త సిద్ధాంతాన్ని, ఒక కొత్త డాక్టరీని స్థాపించేసి అదే కరెక్ట్ అని బోధ చేస్తున్నాడు 20 రోజుల నుంచి. అంటే సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి సిద్ధాంతం ముఖ్యమా, మనిషి మెదడులోంచి అప్పటికప్పుడు పుట్టినటువంటి ఆలోచనలు ముఖ్యమా? జాగ్రత్తగా వినండి. దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి సిద్ధాంతం కోసం మనం పోరాడాలా, మానవ మెదడులోంచి వచ్చినటువంటి సిద్ధాంతాల కోసం మనం పోరాడాలా? మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఏ సిద్ధాంతం కోసం మనం పోరాడాలి? దేవుడు మనకి ఇచ్చినటువంటి సిద్ధాంతం కోసం మనం పోరాడాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి సిద్ధాంతం ఏంటి అంటే విశ్వాస మూలముగా నీతిమంతులుగా తీర్చబడటం అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని దేవుడు సంఘానికి ఇచ్చాడు. అంటే ఒక మనిషి నీతిమంతుడిగా తీర్చబడాలి, ఒక వ్యక్తి, ఒక మానవుడు, ఒక మనుషుడు నీతిమంతుడిగా తీర్చబడి పరలోకానికి వెళ్ళాలి అనేటువంటి ఒక క్రమాన్ని దేవుడిస్తూ, ఆ నీతిమంతుడు ఎలా అవుతాడో, ఒక వ్యక్తి నీతిమంతుడిగా ఎలా మార్చబడతాడో బైబిల్ చెప్పింది. ఎవరి ద్వారా చెప్పింది? అపొస్తలుల ద్వారా చెప్పింది. ఇప్పుడు నేను పరలోకం వెళ్ళాలండి, నేను పరలోకం వెళ్ళాలి, నేను పరలోకం ఎలా వెళ్తాను అని దేవుణ్ణి అడిగితే ఆయన అంటాడు, అపొస్తలులు చెప్పారు కదా, తెలిసి చూడు ఒకసారి అంటాడు. ప్రభా నేను పరలోకం వెళ్ళాలంటే నేను ఏం చేయాలి అని అడిగాను అనుకోండి దేవుణ్ణి, ఏమని చెప్తాడు దేవుడు? అపొస్తలులు చెప్పారు కదా, ఆ సిద్ధాంతం ప్రకారం నువ్వు వెళ్తే నువ్వు ఖచ్చితంగా నీతిమంతుడు అవుతావు, పరలోకానికి వెళ్తావు. అలా కాకుండా ఎవరైనా నేను పరలోకం వెళ్ళాలంటే, నేను నీతిమంతుని అవ్వాలంటే ఏం చేయాలని అడిగాడు అనుకోండి, నువ్వు ధర్మ కార్యక్రమాలు చే, లేకపోతే అన్నదానాలు చే, భూదానాలు చే, వస్త్రదానాలు చే అని చెప్పాను అనుకోండి, ఆ వ్యక్తి నీతిమంతుడు అవుతాడు ప్రజల దృష్టిలో. కానీ దేవుని దృష్టిలో నీతిమంతుడు అవుతాడా? అవడు. అంటే ఇప్పుడు దేవుని దృష్టిలో నీతిమంతులు అయ్యేటువంటి ఒక క్రమాన్ని దేవుడు ఇచ్చాడు. కానీ ఆ క్రమాన్ని పక్కన పెట్టి ఇంకొక రూట్లో నీతిమంతులు అయ్యేటువంటి ఒక సిద్ధాంతాన్ని ఆ వ్యక్తి బోధించడం మొదలుపెట్టాడు. అందునిమిత్తం మన పోరాటం అర్థమవుతుందా? చాలామంది వస్తారు, అంటే నేను చెప్పాను కదా, హీరోలకి ఫ్యాన్స్ ఉన్నట్టు, రాజకీయ నాయకులకి ఫ్యాన్స్ ఉన్నట్టు, యూట్యూబ్లో పాస్టర్లకు కూడా ఎవరున్నారు? ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళు ఏమన్నా అంటే వీళ్ళు ఊరుగోరు. దేవుడు వాక్యం ఏమైపోయినా పర్లేదు, వాక్యాన్ని ఎలా బోధించేసినా పర్లేదు. ఒకవేళ కౌంటర్ వేసి మనం అడిగిన దానికి ఏమన్నా జవాబు ఇచ్చేయడం కానీ ఓకే. అలా కాకుండా మనల్ని తిట్లు దండకం మొదలు పెడుతున్నారు. కామెంట్లు, భయంకరమైనటువంటి కామెంట్లు పెడుతున్నారు కింద. ఆయన చెప్పింది తప్పన్నా, మనకి ఎలా తప్పన్నా, ఇదిగో ఫోన్ నెంబర్, ఎలా తప్పు చెప్పండి, నాకు చెప్పండి ఎలా తప్పు ఆయన చెప్పింది అని చెప్పి అడిగేవాళ్ళు లేరు. ఆయన్ని అంటావా, ఆయనకంటే గొప్పోడువు నువ్వు, ఆయనకంటే పోటుగాడువా నువ్వు అన్నట్టుగా మాట్లాడతారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఈ సిద్ధాంతాన్ని మనం నేర్చుకుని ఆ సిద్ధాంతం మీద మనం కట్టబడాలి అనేది యోధ గారి ద్వారా దేవుడు మనకి ఇస్తున్నటువంటి సందేశం. ఆ సిద్ధాంతం ఏంటో చెప్పి ముందు ఒక మాట చూపించడానికి ప్రయత్నం చేస్తాను. యోధ పత్రికలోనే 20 వచ్చిన చూడండి. ప్రియులారా చూడండి, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు. మనం దేని మీద కట్టుకోవాలి? మన ఆత్మీయ జీవితం దేని మీద కట్టుకోవాలి? మనం విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మనల్ని మనం కట్టుకోవాలి. ఏంటి మనము విశ్వసించు అతి పరిశుద్ధమైంది అని అంటే? పరిశుద్ధులకు ఒకసారి అప్పగించిన సిద్ధాంతం, బోధ, పరిశుద్ధులకు అపొస్తలుల ద్వారా అప్పగించినటువంటి విశ్వాసం, అంటే విశ్వాస మూలముగా నీతిమంతులుగా తీర్చబడటం, అది సంఘానికి అప్పగించారు. ఇప్పుడు మనం దేన్ని బట్టి నీతిమంతులుగా తీర్చబడుతున్నామని బైబిల్ చెప్తుందో దాని మీద మనల్ని మనం ఏం చేయాలి? కట్టుకోవాలి. వేరే సిద్ధాంతాలు బోధించబడుతున్నప్పుడు వేరే వాటి మీద కట్టబడి మనం వెళ్ళామనుకోండి ముందుకి, దేవుని దృష్టిలో నీతిమంతులు కాకుండా పోతాం, అటన్నించి అట్టే నరకానికి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇంతకీ ఆ సిద్ధాంతం ఏంటి? సంఘానికి వాళ్ళు ఇచ్చినటువంటి విశ్వాస మూలంగా నీతిమంతులుగా తీర్చబడేటువంటి క్రమం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, రోమాపత్రిక 4వ అధ్యాయం. ఈ సిద్ధాంతాన్ని ఎవరు మార్చడానికి వీలు లేదండి.
ఈ సిద్ధాంతాన్ని ఎవరు మార్చడానికి వీలు లేదు. ఆయన ఎంత గొప్ప బాధకుడైనా, ఎంత పేరున్నవాడైనా, ఎంత జ్ఞానినని చెప్పుకుంటున్నా కానీ ఏం చేయకూడదు, ఈ సిద్ధాంతాన్ని మార్చకూడదు. రోమాపత్రిక 4వ అధ్యాయము 1 నుండి 8వ వచనం వరకు ఇక్కడ నీతిమంతులుగా తీర్చబడేటువంటి 2 నియమాల గురించి అపొస్తలుడైన పౌలు రోమాలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘానికి బోధిస్తున్నాడు. ఏంటంట, ఏం బోధిస్తున్నాడట? ఒకసారి, నీతిమంతులుగా తీర్చబడే 2 నియమాలు. ఏ నియమాలు ఇవి? నీతిమంతుడిగా తీర్చబడే 2 నియమాలు, 1 నుంచి 8 వరకు. ఈ రోమాపత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 8 వరకు ఎవ్వడం మార్చకూడదు. ఇది ఎన్ని తరాలు గడిచిపోయినా, యేసుప్రభువు వారి రాకడ ఆలస్యం ఎంత లేట్ అయిపోయినా ఈ సిద్ధాంతాన్ని ఎవడు మార్చకూడదు. ఇప్పుడు ఎవరో వచ్చి ఈ సిద్ధాంతాన్ని నమ్మనటువంటి ఒక వ్యక్తి వచ్చి నేను పరలోకానికి వెళ్ళాలంటే నేను ఏం చేయలేని అడిగాడు అనుకోండి, నీ రూట్లో నువ్వురా, కొన్ని మంచి పనులు చేయి అని మనం చెప్పొచ్చా? ఇలా చూడాలి, అది చెప్పొచ్చా? ఏం చెప్పాలి? బైబిల్ ఏదైతే చెప్పిందో, సంఘానికి ఏదైతే అప్పగించబడిందో, అపొస్తలుల ద్వారా ఏ సిద్ధాంతం అయితే సంఘానికి అందించబడిందో ఆ సిద్ధాంతాన్ని బోధించాలి తప్ప కాలాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మనం మారిపోయి బోధ చేయకూడదు. ఓకేనా? ఇప్పుడు ఏంటి? నీతిమంతులుగా తీర్చబడే 2 నియమాలు పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు అని అంటే, కొంతమంది రోమాలో ఉన్నటువంటి క్రైస్తవులు కనిపించేయటానికి యోధా నుంచి వచ్చినటువంటి యోధా మతస్థులు కొంతమంది రోమాలో ఉన్న క్రైస్తవులు కనిపించేస్తున్నారు. ఏంటి కన్ఫ్యూజను, ఏంటి వాళ్ళు చేసే బోధ అనేది నేను తర్వాత భాగంలో నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఇది వివరించాలి. ఇది వివరిస్తేనే కానీ మీకు అర్థం కాదు. ఈ సిద్ధాంతం ఏంటి, ఇది ఎవరికి అప్పచెప్పాడు? రోమాపత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 8 వరకు ఎవరికి అప్పచెప్పాడు? సంఘానికి అప్పచెప్పాడు ఈ మాటలు. ఏంటిది సిద్ధాంతం? ఏంటి సిద్ధాంతం? నీతిమంతులుగా తీర్చబడే 2 నియమాలు. ఏంటి నియమాలు అని అంటే, ఇందులో మనకి నేను చదువుతాను, రెఫరెన్స్ చదువుతాను, కంగారు పడద్దు, తినండి ముందు. 2 నియమాలు ఏంటంటే, ఒక నియమం ఏంటంటే క్రియా నియమాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చబడే విధానం. క్రియా నియమం అంటే, క్రియా నియమం అంటే చట్టం, అంటే కొన్ని క్రియలు, కొన్ని మంచి పనులు. కొంతమంది 10 మందిని పిలిచి అన్నం పెట్టడం, ఒక 20 మందిని మన సొంత డబ్బులు ఎట్టి చదివించడం, ఇలాంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి క్రియలు. ఇలా చూడండి అమ్మా, క్రియా నియమాన్ని బట్టి నీతిమంతులు అవుతారట. ఇంకోటి ఏంటంటే కృపా నియమం, అంటే విశ్వాస నియమం. కృపను బట్టి కూడా నీతిమంతులు అవుతారంట. పౌలు గారు క్రియా నియమాన్ని బట్టి, విశ్వాస నియమాన్ని బట్టి నీతిమంతులు అయ్యేటువంటి 2 విషయాల గురించి చర్చిస్తున్నాడు ఇక్కడ పౌలు గారు. ఒకటి ఏంటంటే మంచి పనులు చేయటం ద్వారా నీతిమంతులు అవుతారు అనే దాని మీద ఒక విషయం. 2, అలా కాదు, కేవలం దేవుని మీద విశ్వాసం ఉంచడం మాత్రం వల్లే నీతిమంతులు అవుతారు అనే దాని మీద ఒక నియమం. 2 నియమాలు. ఒకటి, మంచి పనులు చేయటం ద్వారా నీతిమంతులు అవుతారు అనేటువంటి ఒక నియమం. 2, లేదు దేవుని మీద మాత్రమే విశ్వాసం ఉంచి క్రీస్తునందు ఆయన పవిత్రమైన రక్తంలో కడగబడితే మాత్రమే నీతిమంతులు అవుతారు అనేటువంటిది విశ్వాస నియమం. 2 నియమాలు. ఈ 2 నియమాల గురించినటువంటి భేదాన్ని, వ్యత్యాసాన్ని గురించి మాట్లాడుకుంటూ వస్తూ వివరణిస్తున్నాడు అనమాట. అర్థమవుతుంది? మళ్ళీ చెప్పనా? ఇలా చూడాలి, అర్థమవుతుందా? ఏంటి? ఒకటి, మంచి పనులు చేసేటువంటి వాడిని నీతిమంతుడిగా తీర్చేటువంటి ఒక చట్టం ఒకటి ఉంది. 2, విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే నీతిమంతులు అవుతారు అనేటువంటి ఒక నియమం ఉంది. విశ్వాసం ఉంచడం మాత్రమే నీతిమంతులు అవుతారు అనేటువంటిది కృప, అది కృపా నియమం. క్రియల మూలంగా నీతిమంతులు అవుతారన్నది చట్టం, అంటే ధర్మశాస్త్ర చట్టాన్ని బట్టి నీతిమంతులు అవుతారనేటువంటి క్రమం. ఇప్పుడు రెండిట్ల గురించి డిఫరెంట్ చెప్పుకొస్తున్నాడు, భేదం చెప్పుకొస్తున్నాడు. ఆ భేదం ఏంటి చదువుతాను చూడండి ఒకసారి దయచేసి గ్రంథాన్ని చూడండి. కాబట్టి శరీర విషయమై మన మూల పురుషుడికి అబ్రహామునకేమి దొరికినందుము, అబ్రహాము క్రియల మూలముగా, చూడండి, అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును. చూసారా?
అబ్రహాము మంచి పనులు చేయటం వల్ల, ఏదో 10 మందిని చదివించడం వల్ల, లేకపోతే 1000 మందిని చదివించడం వల్ల, తన ఇంటికి వచ్చినటువంటి వారికి కాదనకుండా లేదనకుండా అన్నం పెట్టడమో వస్త్రాలు ఇవ్వటం వల్ల, ఇలాంటి మంచి మంచి పనులు చేసి అబ్రహాము నీతిమంతుడు అయితే, అలా అబ్రహాముని దేవుడు నీతిమంతుడు అని అంటే ఏం కలిగిద్దంటే అతనికి అతిశయ కారణం కలిగిద్దంటే. అతిశయం అంటే ఏంటి? అతిశయం అంటే ఏంటి? మిడిసిపోట అంటారు. అతిశయమైనటువంటి పదం గ్రాంధిక భాష అనమాట. దాన్ని తెలుగులో మీరు చదివితే మిడిసిపాటు అంటే మిడిసిపాటు అంటారు చూడండి. కొన్ని సందర్భాల్లో ఏంటి అలా మిడిసి పడిపోతుంది ఏంటి ఆమె అంటుంటారు కదా. మిడిసిపాటు అంటే ఏంటంటే తనకున్న దాన్ని బట్టి, తన యోగ్యతను బట్టి, తనకున్నటువంటి చేయగలిగేటువంటి పనులను బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది అతిశయిస్తుంటారు. ఇప్పుడు దేవుడు అబ్రహాముని నువ్వు నీతిమంతుడివి అన్నాడా? అబ్రహాముని దేవుడు నీతిమంతుడు అన్నాడా? నీతిమంతుడు అన్నాడు. ఇప్పుడు అబ్రహాము నీతిమంతుడు ఎలా అయ్యాడు? ఒకవేళ క్రియలను బట్టి అనుకుందాం. క్రియలను బట్టి అయితే అబ్రహాంకి ఏం కలిగిద్ది? అతిశయం. దేవుడు అబ్రహామా నేను నీతిమంతుని చేశాను అన్నాడు అనుకోండి, ఊరకనే చేసేవే నీతిమంతుని, నేను బోలేని మంచి పనులు చేశాను కాబట్టి నన్ను నీతిమంతుడు అన్నావు, ఒకవేళ అవి చేయకపోతే నన్ను ఏమందు నువ్వు అంటాడు. ఇప్పుడు ఎవరు రుణస్థుడైపోతాడు? ఇప్పుడు అబ్రహాము క్రియల వల్ల నీతిమంతుడైతే దేవుడు అబ్రహాంకు రుణస్థుడవుతాడా? అబ్రహాము దేవుడికి రుణస్థుడవుతాడా? నేను ఇప్పుడు నరేష్ చాలా మంచోడు అని ఒక ముద్ర వేసాను. ఎలా వేసానంటే పొద్దుట వచ్చేసి పెందరగడ వచ్చేసి కుర్చీలు తుడిచి అన్నీ చేసేసి, అంటే ఈ క్రియలు అనుకోకండి మీరే, ఈ క్రియలు చెప్తే మీరు అనుమాన పడతారేమో. బయట ఇక వాళ్ళందరికీ వచ్చి వాళ్ళందరికీ పేదరు కనపడితే టక్మని ఇచ్చేటి అన్నీ చేసేసి అన్నీ నాకు తెలిసింది, నా చెవి కనపడింది. నరేష్ చాలా మంచోడని చెప్పాను సంఘంలో. చెప్తే వీళ్ళందరూ ఎలా మంచాడు నరేష్, ఇక్కడ ఏం చేయట్లేదే, సంఘానికి వెళ్ళేట్టుకు వస్తాడు, ఏం చేయడు, ఈయన ఎలా నీతిమంతుడు అయిపోయి, ఈయన నరేష్ ఎలా మంచోడు అయిపోయాడని చెప్పేసి మీకు డౌట్ రేజ్ అయింది అనుకోండి. అప్పుడు నరేష్ ఏమంటాడు తెలుసా? నన్ను మంచోడని ఊరుకున్నాడు అంటున్నారంటే ఆయన నేను అక్కడ బోలేని ధర్మ కార్యక్రమాలు చేస్తున్నాను కాబట్టి నీతిమంతుడు అన్నాడు, లేకపోతే అంటాడేంటి ఆయన అని చెప్పి ఏమొస్తుంది ఆయన మనసులో? అతిశయం వస్తుంది. ఇప్పుడు అబ్రహాము నీతిమంతుడయ్యాడు కదా. ఎలా నీతిమంతుడయ్యాడు? ఒకవేళ క్రియల మూలంగా నీతిమంతుడైతే, నువ్వు చేసినటువంటి ధర్మ కార్యక్రమాలను బట్టి నువ్వు నీతిమంతుడు అవుతే దేవుని ఎదుట అబ్రహాంకి ఏం కలిగిద్ది? అతిశయ కారణం కలిగిద్ది. ఇప్పుడు దేవుడు తలల కిందకి ఎట్టుకోవాలి. అవునా? ఏమెట్టుకోవాలి? తల కిందకి ఎట్టుకోవాలి. కారణం ఏంటి? నన్ను ఊరికనే నీతిమంతుడు చేసావు, నువ్వు మంచి పనులు చేశాను కాబట్టి నువ్వు నీతిమంతుడు అని పిలిచావు తండ్రి అని దేవుని ఏమంటాడు? ప్రశ్నిస్తాడు. అందుగురించి పౌలు గారు అంటున్నాడు, అంటే నీతిని గురించినటువంటి ఒక మనిషి నీతిమంతుడు ఎలా తీర్చబడ్డాడు, ఏ నీతిని బట్టి దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు, ఏ నీతి బట్టి మనం పరలోకానికి వెళ్ళగలం అనేటువంటి వివరణ గురించి ఒక సిద్ధాంతపరమైనటువంటి సంగతిని సంఘానికి పౌలు బోధిస్తున్నాడు. తర్వాత చదవండి, చదువుతున్నాను చూడండి. 3వ వచనం, 2వ వచనం కంటిన్యూ చేస్తున్నాను. అబ్రహాము క్రియల మూలంగా నీతిమంతుడని తీర్చబడిన యెడల అతనికి అతిశయ కారణం కలుగును కానీ అది దేవుని ఎదుట కలగదు. దేవుడు అతిశయించచ్చా? అబ్రహాముని నేనే నీతిమంతుని చేశాను అని అంటానికి ఉంటుంది, దేవునికి ఉండదు. ఎందుకని? అబ్రహాముకు ఉంటుంది. అబ్రహాం మంచి పనులు చేశాడు కాబట్టి నువ్వు నీతిమంతుడు అన్నావు. ఇప్పుడు దేవుడు అతిశయించడానికి ఏమైనా ఉంది ఇక్కడ? ఏమీ లేదు. 3వ వచనం చదువుతున్నాను చూడండి. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దాన ధర్మములు చేశాను, అది అతనికి నీతిగా ఎంచబడేనని చెప్పాడా? అబ్రహాము గొప్ప గొప్ప లోకం దృష్టికి గొప్ప పనులు అనుకున్న, మంచి పనులు అనుకున్న వాటిని చేశాను, అబ్రహాముకి అది నీతిగా ఎంచబడేను అని ఉంది అక్కడ. అలా ఎంచబడలేదంట. అబ్రహాం ఎలా నీతిమంతుడయ్యాడట? అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి. అబ్రహాం చేసిన పనులు ఏమైనా ఉన్నాయి ఇందులో? అబ్రహాం చేసిన పనులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఏంటి ఆ పని? దేవుణ్ణి నమ్మటం. దేవుణ్ణి నమ్మటమే ఒక క్రియ. దేవుడు ఉన్నాడని నమ్మటమే ఒక క్రియ. ఆ దేవుడు నా పాపాల పరిహార నిమిత్తమే ఆయన కుమారుని పంపించాడని నమ్మటమే ఒక క్రియ. అబ్రహాము ఏమని నమ్మాడు? దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఇప్పుడు ఎవరు అతిశయిస్తారు చెప్పండి? దేవుడా అబ్రహామా? దేవుడు అతిశయిస్తాడు. ఎందుకు తెలుసా? అబ్రహాము క్రియల మూలంగా నిన్ను నీతిమంతుడిగా తీర్చాలంటే అది నీ వల్ల కాదు. ఉచితంగా నేను నీతిమంతుడిని చేస్తున్నాను, నువ్వు నన్ను నమ్ము, నువ్వు నీతిమంతుడు అవుతావు అని దేవుడు చెప్పినటువంటి ఆ మాటను బట్టి అబ్రహాం ఏమయ్యాడు? ఇప్పుడు నీతిమంతుడయ్యాడు. అబ్రహాము నీతిమంతుడు అవటం వల్ల ఇప్పుడు అబ్రహాము దేవునికి రుణం ఉన్నాడా? దేవుడు అబ్రహాంకు రుణం ఉన్నాడా?
అబ్రహామే దేవునికి రుణం ఉన్నాడు. రుణం ఎలా తీర్చుకుంటాం? నేను మీకు చాలా రుణం ఉన్నాను అంటాం. అంటే రుణం ఉన్నానని చెప్పి మాట్లాడి కూరుకుంటామా? రుణాన్ని తీర్చుకుంటామా? అబ్రహాం ఎవరికి రుణం ఉన్నాడు? దేవునికి రుణం అన్నాడు. ఇప్పుడు సంఘం ఎవరికి రుణం అన్నారు చెప్పండి? మనం ఎలా నీతిమంతులయ్యాం? యేసుక్రీస్తు వారి యొక్క పవిత్రమైన రక్తంలో మనకు శుద్ధీకరణ జరిగిందని, మన పాపముల నిమిత్తము దేవాది దేవుడే అక్కడ నిత్యము కోటాను కోట్ల దేవదూతలతో స్తుతించబడుతున్నటువంటి ఆయన కుమారుని లోకానికి పంపించి మన కొరకు కలువరి శిలువలో తన ప్రాణాన్ని యాగం చేశాడు, మన కొరకు రక్తం చిందించబడింది అని ఎవడైతే నమ్మి సంఘంలోకి చేర్చబడ్డాడో వాడు నీతిమంతుడు. ఇప్పుడు ఈ నీతి ఎలా వచ్చింది మనకి? నమ్మటం ద్వారా వచ్చిందా? మన మంచి పనులు చేయటం ద్వారా మనకి నీతి వచ్చిందా? నమ్మటం ద్వారా విశ్వాసం మూలంగా వచ్చింది. ఇప్పుడు విశ్వాసం మూలంగా నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనం ఎవరికి రుణం ఉన్నాం? దేవునికి రుణం. దేవుడు మనకు రుణం ఉన్నాడు, మనం దేవునికి రుణం ఉన్నామా? అంటే ఇప్పుడు రెండు నీతులు కనపడుతున్నాయి ఇక్కడ. ఒకటి మానవ నీతి, రెండు దేవుని నీతి. పౌలు గారు రెండు నీతుల గురించి చెప్పుకొస్తున్నాడు. ఒకటి మానవ నీతి, రెండు దేవుని నీతి. పౌలు గారు రెండు సంగతులు చెప్పుకొస్తున్నాడు. ఏంటో తెలుసా? స్వనీతి, రెండు సత్క్రియ. స్వనీతి క్రియ, సత్క్రియ. సునీతి క్రియల ద్వారా ఏ మనుష్యుడు నీతిమంతుడు అవ్వడు, సత్క్రియల ద్వారా మాత్రమే నీతిమంతుడు అవుతాడు అని చెప్తున్నాడు అన్నమాట. అది సంఘానికి బోధించబడిన సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని ఎవడు మార్చకూడదు. ఉచితంగా మనం ఎలా తీర్చబడ్డాం? నీతిమంతులుగా తీర్చబడ్డాం. నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఒక సినిమా యాక్టర్ చనిపోయాడు. ఆయన చాలా మంచోడు అయి ఉండొచ్చు. ఆయన ఇంటర్నల్ లైఫ్ నాకైతే తెలీదు. ఇప్పుడు నేను ఉన్నాను, బాహ్యంగా మీరు ఏమనుకుంటారు? మా పాస్టర్ గారు చాలా మంచోడని. నా ఇంటర్నల్ లైఫ్ మీకు తెలీదు. సినిమా యాక్టరు ఆయన ఒక సినిమాలో పోలేని మందిని దత్తత తీసుకుని ఆ ఊరంతా స్కూళ్ళు కట్టించి, ఆ ఊరంతా హాస్పిటల్ కట్టించి, ఆ ఊరంతా రోడ్లు వేయించి, నాకు ఈ సలహా ఇచ్చింది ఎవరు అనుకుంటున్నారో? స్వామి అనే. నేను రాలేదు ఈ ఐడియా, స్వామి ఇచ్చింది, మంచి సలహా ఇచ్చింది. మహేష్ బాబు, నిజంగా మహేష్ బాబు ఆ సినిమా చూసినంతసేపు మన గుండె కరిగిపోతుంది. అయ్యి బాబు ఇంత మంచివాడు మహేష్ బాబు అనిపించింది. అది సినిమా మట్టుకే, సినిమాలో మాత్రమే హీరో. బయట ఆయన ఎలా ఉంటాడు మనకి తెలియదు. అంటే బాహ్యంగా ప్రజలు చూసే కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అదే దాన్ని బట్టి మనం నీతిమంతుడని చెప్పేయకూడదు. ఆయన ఇంటర్నల్ లైఫ్ ఎలా ఉంటుందో, ఆయన పడక గదిలో ఆయన జీవితం ఎలా ఉంటుందో, ఆయన రహస్యమైనటువంటి జీవితంలో ఆయన జీవితం ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు కనుక? ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు కొన్ని మంచి కార్యక్రమాలు బట్టి ఒక ఆయన అడిగాడు, పలానా ఆయన మంచి మంచి పనులు చేశాడు, వృద్ధులకి చేశాడు, పేదవాళ్ళకి చేశాడు, చాలామందిని చదివించాడు కదా, ఆయన ఎక్కడికి వెళ్తాడని అడిగాడు ఒక ఆయన. అడిగిన దానికంటే నేను జవాబు ఇస్తూ, మంచి అలాంటి కార్యక్రమాలు చేసిన వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోతారు, వాళ్ళు నీతిమంతులు అని చెప్పి నేను చెప్పాను అని చెప్పాడు ఆయన. ఇప్పుడు బైబిల్ ఏమని చెప్తుంది? ఇప్పుడు ఏ సిద్ధాంతం మారిపోయింది? ఏ సిద్ధాంతం మారిపోయింది? దేవుని నీతి మారిపోయింది. ఇక్కడ ఒక కొత్త నీతిని స్థాపించినట్టు అయింది. ఇప్పుడు ఏ నీతి అది? నువ్వు ఆయన ఎక్కడికి వెళ్తాడురా అని. ఇప్పుడు నేను ఉన్నానండి, ఒక ఇస్లాం మత విశ్వాసిని, ఇస్లాం మతాన్ని నమ్ముతున్నటువంటి ఆ విశ్వాసాలు కొనసాగుతున్నటువంటి ఒక వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళి, పోనీ నేనే పోయాను అనుకోండి, మీరు ఎవరైనా వెళ్ళి మీ స్నేహితుడే ఇస్లాం మతాన్ని అవలంబిస్తున్నటువంటి ఒక స్నేహితుడు ఉన్నాడు, ఏమంటే మా పాస్టర్ గారు ఎక్కడికి వెళ్తారండి అని అడిగాడు అనుకోండి, మీరు ఏం చెప్తాడు చెప్పండి? ఆయన నరకానికి పోతాడు అంటాడు. ఎందుకని? అల్లాని నమ్మకపోతే పరలోకానికి వెళ్ళరు. అది వాళ్ళ సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని మార్చి చెప్పాలి. ఇప్పుడు నీ స్నేహాన్ని పోగొట్టుకోవడం కోసం, నీ స్నేహం పోతానికి భయపడి దేవుడి సిద్ధాంతాన్ని మార్చేస్తాడు అతను? మార్చడు. అయ్యో, ఇలాంటి సిద్ధాంతం వచ్చేసింది ప్రారంభ శతాబ్దంలో. దేవుని కృపను నిరర్థకం చేసేటువంటి బోధ చేసేసారంట. అది అక్కడ దాగిపోయిందంటే ఈ రోజు కూడా కొనసాగుతూనే ఉంది. నువ్వు యేసుక్రీస్తు అవసరం లేకుండా నువ్వు నీతిమంతుడు అయిపోతావు, యేసుక్రీస్తు నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతావు, యేసుక్రీస్తుని నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతావు అనేటువంటి బోధ ఎవడైతే చేస్తున్నాడో వాడు తప్పుడు బోధకుడు అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు అంటే యేసుక్రీస్తు అవసరం లేకుండా మన పరలోకానికి వెళ్ళగలమా? యేసుప్రభు ఏమన్నాడు? ఐ యామ్ ద వే అన్నాడు. అంటే నేను మార్గం అన్నాడా? నేను మార్గం అన్నాడా? నేనే మార్గం అన్నాడా? నేను మార్గం అన్నదానికి నేనే మార్గం అన్నదానికి డిఫరెంట్ ఏంటి? నేను మార్గం అన్నాడు అనుకోండి, అంటే ఇంకా చాలా ఉన్నాయి, చాలా రూట్లోంచి మన పరలోకానికి స్వర్గానికి వెళ్ళొచ్చు అని అనుకోవచ్చు.
నేనే మార్గం అన్నాడు అనుకోండి, ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళాలంటే నన్ను నమ్మాల్సిందే అని చెప్తున్నట్టు ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు అవసరం లేకుండా పరలోకానికి వెళ్ళిపోతారు, అతను ఖచ్చితంగా రక్షించబడతాడు అని చెప్పేటువంటి బోధ అనేది ఏదైతే ఉందో, అపోస్తులకు ఒకసారి అప్పగించినటువంటి సిద్ధాంతాన్ని పాడు చేసేటువంటి బోధ, అది తప్పుడు బోధ. ఏమంటున్నాడు ఇక్కడ రోమాపత్రిక 4వ అధ్యాయం, మనం వదలలేదు అది. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడాను. చూడండి ఇక్కడ వివరణిస్తున్నాడు, చక్కటి వివరణిస్తున్నాడు పౌలు గారు. మనుషులు క్రియల ద్వారా నీతిమంతులు అవ్వాలనుకునే చేసేటువంటి ప్రయత్నానికి లేదు, కేవలం నీ కృప మీద మాత్రమే మేము ఆధారపడి విశ్వాస మూలముగానే నీతిమంతులుగా తీర్చబడతాము తప్ప మా వల్ల కాదు అనేటువంటి వారికి 2 వర్గాల మధ్య జరుగుతున్నటువంటి వ్యత్యాసాన్ని, భేదాన్ని చూపించుకుంటూ మాట్లాడుతున్నటువంటి మాట. ఏమంటున్నాడు? పని చేయువానికి జీతం రుణమే కానీ దానమని ఎంచబడదు. ఏటట? పని చేయువానికి జీతము రుణమే కానీ దానమని ఎంచబడదట. ఇప్పుడు నాగార్జున చేత చిన్న పని చేయించుకున్నాను నేను ఇంట్లో, పని చేయించుకున్న ఏదో ఒక కార్యక్రమం నిమిత్తం ఒక కష్టపడి పని చేశాడు. తనతో పాటు ఇంకొక వ్యక్తిని కూడా తీసుకొచ్చి కష్టపడి పని చేశాడు. కష్టపడి పొద్దున్న సాయంత్రం దాకా పని చేస్తే నేను చెరుకు 500 రూపాయలు ఇచ్చాను. నాగార్జున తీసుకుని జేబులో పెట్టుకుని వెళ్ళిపోతే వెళ్తానండి అన్నాడు. నాగార్జున పిలిచి నేను నీకు దానం వేసాను అన్నాడు అనుకోండి, ఏమంటాను నాగార్జున? ఇదే పొద్దునుంచి సాయంత్రం దాకా పిండి చేసేసి పిప్పి చేసేసి నన్ను దానం అంటున్నాడేంటి? నాకు ఊరికినిచ్చాడా? పొద్దునుంచి సాయంత్రం దాకా ఎండలో పడి కష్టపడి పని చేస్తే నాకు ఇచ్చాడు. ఇది దానమా రుణమా? రుణం అంటే ఏంటి? అతను చేసిన దానికి నేను రుణమన్నాను, అతను పని చేసాడు కనుక నేను రుణమన్నాను, ఆ రుణాన్ని నేను ఇచ్చాను, దాన్ని రుణమనాలి తప్ప దానం అనకూడదు. ఇప్పుడు దేవుడు క్రైస్తవులకి ఇచ్చింది దానమే తప్ప రుణం కాదు. పని చేయక ఏమన్నాడు? చూడాలి. పని చేయువానికి జీతము రుణమే కానీ, పని చేసినోడికి మన జీతం ఇచ్చామనుకోండి, దాన్ని ఏమంటారు? మనం అతనికి రుణమున్నాం కాబట్టి ఇచ్చాం, కష్టపడి పని చేసాడు కాబట్టి ఇచ్చాం, అది దానమని ఎంచబడదట. ఇప్పుడు అబ్రహాము క్రియల మూలంగా నీతిమంతుడయ్యాడా, విశ్వాస మూలంగా నీతిమంతుడయ్యాడా? విశ్వాస మూలంగా నీతిమంతుడయ్యాడు. ఇప్పుడు అబ్రహాముకి దేవుడు వేసింది దానమా జీతమా? దానం. ఎందుకనంటే ఆయన క్రియల వల్ల నీతిమంతుడు అవ్వాల, పని చేయలేదు, ఆయన పని చేయక. అందుగురించి 5వ వచనం చూడండి, పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చివాని అందు విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఇప్పుడు అబ్రహాము పని చేసి జీతం తీసుకున్నాడా? పని చేయకుండా దానం తీసుకున్నాడా? దేవుడు దానం వేసాడు. ఏమని ఆ దానం? క్రియలు లేకుండా నువ్వు విశ్వాసం ఉంచడం ద్వారానే నువ్వు నీతిమంతుడివి అని చెప్పాడు దేవుడు. దాన్ని దానం అంటారు తప్ప రుణమని అనరు. అప్పుడు అబ్రహాము నాకు దానం వేసామంటాడా, రుణం వేసామంటాడా? దానం వేసామంటాడు. ఇప్పుడు క్రైస్తవులు ఏమనాలి దేవుణ్ణి? దానం వేసావు. ఏమైనా దానం? మేమేం చేయకుండా భక్తిహీనులమా? మన భక్తిహీనులమా? ఒకప్పుడు భక్తిహీనులమా? అర్థం అవట్లేదు అనుకుంటా. మన భక్తిహీనులమేనా ఒకప్పుడు? ఇప్పుడు నీతిమంతులమే. ఇప్పుడు భక్తిహీనులమేనా? మీకు విషయం తెలుసా? ఇప్పుడు కూడా భక్తిహీనులమే. నిజంగా ఆయన పని చేస్తేనే నీతిమంతుడిగా తీర్చాలనుకుంటే నాతో సహా ఈ భూమి మీద క్రైస్తవ సంఘంలో ఎవ్వడు నిలబడ్డు. ఎందుకని? ఇంటర్నల్ లైఫ్ చూసేది దేవుడు. హృదయంతరంగాల్లోకి అలా తొంగు చూసాడు అనుకో, రొచ్చు కొంపే. ప్రతి మానవ హృదయం రొచ్చుతో నింపబడింది, పాపంతో, మురికి గుడ్డలతో. అందుకే యెషయా ప్రవక్త ఏమన్నాడు? యెషయా గ్రంథం 64:6 ఏమన్నాడు? ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 64:6, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీయు మురికి గుడ్డల వలె ఆయను. ఏమైందట? మురికి గుడ్డ అంటే ఏంటి? మసిగుడ్డ అనమాట. మన నీతి ఎలా కనబడుతుందంట? మసిగుడ్డ అంట. మీకు విషయం తెలుసా? చాలామంది సహోదరులు ఉన్నారు కాబట్టి నేను ఆ మాట చెప్పకూడదు, కానీ ఇక్కడ మురికి గుడ్డ అనేది మనకు అర్థమయ్యే భాషలో, మన తెలుగు భాషలో ఇక్కడ తర్జుమా చేయించారు తప్ప ఒరిజినల్గా మురికి గుడ్డ అని లేదు అక్కడ. మీరు అర్థం చేసుకోవాలి.
హెబ్రీ బైబిల్లో డైరెక్ట్గా రాసిన మాట. నేను ఆ మాట చెప్పడానికి కూడా నేను భయపడుతున్నా. అలాంటి గుడ్డతో పోల్చాడు. ఎవరి క్రియలు? ఎవరి క్రియలు? మన నీతి క్రియలు. మనం మంచి పనులు చేస్తాం కదా, కొంతమందికి కార్యక్రమాలు చేస్తాం కదా, ఆ కార్యక్రమాలన్నీ కూడా చూసి మనం నీతిమంతులు అని అనుకుంటే అవి ఎలా కనపడుతున్నాయంటే దేవునికి మురికి గుడ్డల్లా కనపడుతున్నాయంట. మరి ఆ మురికి గుడ్డలు వేసుకుని వెళ్ళి ప్రభువా నన్ను నీతిమంతుడికి తీరుస్తావా అన్నాం అనుకోండి, ముందు కంపు కొడుతున్నాడు బయటికి గెటవట్ అంటాడు, నీతిమంతుడిగా తీర్చడు పక్కన పెట్టు. అసలు ఆయన దగ్గరికి వచ్చేసరికి మురుకు కంపు కూడా బాబు ముందు వెళ్ళి రారు బాబు బయటకో అంటాడు. ఆదాము ఏం చేశాడు? ఆదాము దిగంబరత్వం తెలిసిపోయింది కదా, తెలిసిపోవడంతో ఏం చేశాడు ఆదాము? ఏ ఆకులు చుట్టుకున్నాడు? అంజూరపు ఆకులు చుట్టుకునంట ఇళ్ళ లిక్కుమంటే వచ్చాడంట. అంటే ఆయన చూడండి, ఏమీ లేదు ఒంటి మీద, సిగ్గు తెలిసిపోయింది కదా. ఇప్పుడు ఈ సిగ్గుని కప్పుకోవటానికి, సిగ్గు అంటే మన భాషలో, బైబిల్ భాషలో పాపం. ఆదాము తినవద్దన్న పండు తిన్నాడు కదా, ఆ పండు తిని దేవుని దృష్టిలో ఆజ్ఞను అతిక్రమించి పాపిగా మారిపోయాడు. పాపిగా మారిపోయినటువంటి ఈ ఆదాము దేవుని ఎదుట ఆ యొక్క వస్త్రాలు లేనటువంటి తన జీవితాన్ని కప్పుకోవాలనేటువంటి ప్రయత్నంలో అంజూరు పాకులు చుట్టుకుని దేవుడి దగ్గరికి వెళ్ళాడంట. అంజూరు పాకులు ఎక్కడి దగ్గర చుట్టుకున్నాడో నేను అడుగుతున్నాను. హెబ్రీ బైబిల్లో గోచి అని ఉంది. అంజూరు పాకులతో కచ్చడం అనే అది ఆ పదానికి ఆదాము గోచి చేసుకున్నాడు అని ఉంది. గోచి. ఇప్పుడు నేను అడుగుతున్నా, వేరే కంగారు పడొద్దు. అంటే మన నీతి క్రియలు ఎంత అలా పోల్చిందో, మన ధర్మ కార్యక్రమాలు బైబిల్ ఎంత అలా పోల్చిందో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు పౌలు. కానీ పాత నిబంధనల భక్తులు కానీ చెప్పుకొచ్చారు నీతి క్రియలు ఏవి కూడా. యెషయా ప్రవక్త అన్నాడు మా నీతి క్రియలన్నీ కూడా మురుకు కొట్లని. ఎవరో ఒక సినిమా యాక్టర్ ఏదో మంచి పనులు చేసి ఉండొచ్చేమో కానీ దానిని బట్టి పరలోకం వెళ్ళిపోతాడని చెప్పి మనం బోధ చేయటం అనేది దేవుడు పరిశుద్ధులకు అప్పగించినటువంటి సిద్ధాంతాన్ని మనం మార్చినట్టే. ఆదాము తన యొక్క దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి ఏం కప్పుకున్నాడు? అంజూరు పాకులు చుట్టుకున్నాడు. ఇప్పుడు మనకు అంజూరు పాకులు దొరకవు కాబట్టి అట్టాకులు చుట్టుకుని పొద్దున్న మధ్యాహ్నం చర్చి దగ్గరికి వచ్చేసరికి అట్టాకులు ముందు పొద్దున్న చుట్టుకున్నప్పుడు ఎక్కడ ఉంటాయి? మోకాళ్ళ కంటే కింద ఉంటాయి. నువ్వు ఇంటికాంచి నడుచుకుంటా 1 గంట దాటింది, 2 దాటింది, 3 మన చర్చి దగ్గరికి వచ్చావు, ఆ ఆకులు ఎక్కడికి వెళ్తాయి? మళ్ళదాకా వచ్చేస్తాయి. మళ్ళీ ఏంటి అది అంటే, నేను నీతి క్రియలు కప్పుకొని నీతి క్రియలు చేశాను కదా, ఎండిపోయినాయి ఆకులాగా. నీ నీతి క్రియలన్నీ కూడా ఎంతసేపు ఉన్నాయంటే కాసేపే. అంటే నువ్వు చేసేటువంటి నీతి కార్యక్రమాలన్నీ కూడా ఒక గోచి లాంటి, ఆకు గోచి లాంటి, క్లాత్ గోచి లాంటివి కాదు, ఒక మురుకు గుడ్డ లాంటిది, మసిగుడ్డ లాంటిది. అలాంటి నీతి కార్యక్రమాల ద్వారా ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళిపోతాడని చెప్పటం దేవుని సిద్ధాంతాన్ని మనం పాడు చేయటమే. పరిశుద్ధులకు ఒకసారి అప్పగించబడినటువంటి సిద్ధాంతం ఏంటి తెలుసా? విశ్వాస మూలముగా నీతిమంతులుగా తీరుస్తాడు. ఎవరి మీద విశ్వాసం ఉంచాలి? దేవుని మీద విశ్వాసం ఉంచాలి. ఏమని? దేవుడు ఆయన కుమారుని నా కొరకు బలిచ్చాడు, ఆయన పవిత్రమైన రక్తంలో నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను, నేను పాపిని అని ఎవడైతే నమ్ముతాడో వాడు మాత్రమే నీతిమంతుడిగా తీర్చబడతాడు. అంటే నీతిమంతుడిగా తీర్చబడిన తర్వాత అయితే మనం ఏం చేయక్కర్లేదు అనమాట. మంచి పనులు చేసినా పరలోకానికి వెళ్ళకపోతే అంటే మంచి పనులు చేయక్కర్లేదు అనమాట అని మన వాళ్ళు నెగిటివ్గా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. చూసారు, నరేష్ ఇలా అంటున్నాడు. నరేష్కి అయితే క్యాచ్ చేశాడు. అంటే మనం మంచి పనులు ఏం చేయక్కర్లేదు అనమాట అని ఆల్రెడీ ఆయన రూట్ ఆయన ఎంపిక చేసుకున్నాడు. ఆయన రూట్ కదా ఇది, జ్ఞానులు ఏర్పాటు చేసుకున్న రూట్ అదే. ఏంటంటే మంచి పనులు చేస్తే పరలోకానికి వెళ్ళరు, దేవుడి మీద విశ్వాసం ఉంచడం మాత్రమే నీతిమంతులకి చేర్చబడతారు అనుకుంటే ఇక మంచి పనులు చేయాల్సిన అవసరం ఏముందని అనుకుంటారేమో. ఆ టాపిక్ గురించి నేను మాట్లాడట్లా. నేను చెప్పాను దానానికి రుణానికి. దానం అంటే ఉచితంగా ఇవ్వటం, రుణం అంటే మనం కష్టపడి పని చేస్తే ఇవ్వటం. నీకు కష్టపడితే పని చేస్తే నీకు ఇచ్చినోడికి నువ్వేం చేస్తావా? చేయు. నీకు ఊరికి ఇచ్చినోడికి ఏం చేస్తావు నువ్వు? అయ్యో ఈ రుణం ఉంచుకోకూడదు నేను, ఏదోటి తిరిగి చేసేయాలనుకుంటావు. నేను ఉచితంగా నీతిమంతుడిగా చేసినప్పుడు నువ్వు దేవుడికి నువ్వేం చేసావు? ఆక ఖాళీగా కూర్చుని తింటమేనా, మేయటమేనా? మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు? అదే సిద్ధాంతం మందే. ఆ విషయాలు కూడా చెప్తాను. 3 ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. దీన్ని బేస్ చేసుకుంటే 3 ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. ఏది? క్రియల మూలంగా నీతిమంతుడు కాదు అని చెప్పేటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో కొంతమంది భక్తుల్లో
ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. అంటే మనం ఏం ప్రభు కొరకు మనం ఏం చేయక్కర్లేదా? మనం నీతిమంతులుగా తీర్చబడడానికి మనం ఎలాంటి పనులు చేయక్కర్లేదా? ఉచితంగానే మనం నీతిమంతులుగా తీర్చబడితే మరి ఎందుకు దేవుడు సజీవంగా మీ దేహాన్ని నాకు సమర్పించండి అని ఎందుకు చెప్పాడు? మళ్ళీ మనల్ని మంచి పనులు ఎందుకు చేయమని చెప్పాడు? సత్క్రియలు చేయమని ఎందుకు చెప్పాడు దేవుడు ఉచితంగా నీతిమంతులుగా తీర్చేటప్పుడు అనేటువంటి ఒక ప్రశ్న కూడా మనకి ఉత్పన్నం అవుతుంది. రోమాపత్రిక 4వ అధ్యాయం కంప్లీట్ చేసి నేను ముగించేస్తాను. వచ్చే వారం దాని గురించి మనం మాట్లాడుకుందాం. రోమాపత్రిక 4వ అధ్యాయం 5వ వచనం, పని చేయక భక్తిహీనుని నీతిమంతులుగా తీర్చువాని అందు విశ్వాసం ఉంచి వాని విశ్వాసము నీతికి ఎంచబడుచున్నది. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచిన ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు చెప్పుచున్నాడు. ఎవరు చెప్తున్నాడట? దావీదు చెప్తున్నాడట. అంటే దావీదు నీతిమంతుడు కాదా? దావీదు నీతిమంతుడు కాదా? ఎవరు చెప్తున్నాడు ఈ మాట? క్రియలు లేకుండా నీతిమంతుడిగా ఎవడైతే తీర్చబడుతున్నాడో ఆ మనుష్యుడు ధన్యుడు. ఇప్పుడైతే ఎక్కడ బోధ, ఎక్కడికి వచ్చారని అనుకుంటారేమో. మళ్ళీ ఒకసారి జ్ఞాపం చేస్తున్నాం. పరిశుద్ధులకు ఒకసారి అప్పగించబడినటువంటి బోధ సిద్ధాంతం ఏంటంటే కేవలం విశ్వాసం మూలంగానే నీతిమంతులుగా తీర్చబడేటువంటి ఒక సిద్ధాంతాన్ని దేవుడి సంఘానికి ఇచ్చాడు. అది కాదని మనం వేరే పనుల ద్వారా, మంచి పనుల ద్వారా, ధర్మశాస్త్ర క్రియల ద్వారా మనం నీతిమంతులుగా ఏదైనా తీర్చబడాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తే కనుక మనం దేవుని సిద్ధాంతాన్ని పక్కన పెట్టి వేరే రూట్లో మనం వెళ్ళిపోయినట్టే. మనం ఎలా నీతిమంతులుగా తీర్చబడుతున్నామని చెప్తున్నాడు దావీదు గారు. క్రియలు లేకుండా ఎవడైతే నీతిమంతులుగా తీర్చబడతాడో ఆ మనుష్యుడు ధన్యుడు. దావీదు గారు చెప్పాడు. అబ్రహాం గారు ఎలా నీతిమంతుడు అయ్యాడు? అబ్రహాం దేవుని నమ్మనేది అతనికి నీతిగా ఎంచబడింది. పౌలు గారు ఏమని చెప్తున్నాడు? స్వనీతి క్రియల ద్వారా నీతిమంతులుగా తీర్చబడరు, అది సాధ్యం కాదు. దేవుని నీతి ద్వారా మాత్రమే మీరు నీతిమంతులుగా తీర్చబడతారు అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని సంఘానికి బోధిస్తున్నాడు. ఎలా దేవుని ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారు అనేటువంటి విషయానికి వచ్చి బోధిస్తూ 7వ వచనంలో చెప్పాడు ఏమని? తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు, ప్రభు చేత నిర్దోషాన్ని ఎంచబడిన వాడు ధన్యుడు. మరి ఎలా నీతిమంతులుగా తీర్చబడ్డాం? యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో, పవిత్రమైన రక్తంలో నీతిమంతులుగా తీర్చబడ్డాం. మన ధన్యులమేనా? ధన్యులం. అంటే ఇప్పుడు సిద్ధాంతం ఏంటి? ఇప్పుడు ధర్మ కార్యక్రమాల ద్వారా నీతిమంతులు అవుతామా? ఒకవేళ అవుతామనుకుంటే ఆ ధర్మ కార్యక్రమాలన్నీ కూడా ఎలా కనపడతాయని చెప్పింది బైబిల్? మురుగుడ్లా కనపడ్డాయంది. అదే దేవుని నీతి ద్వారా నీతిమంతులకి తీర్చబడితే ఎలా కనపడతారట? ధన్యులు. ఇది సంఘానికి దేవుడు అప్పగించినటువంటి సిద్ధాంతం. ఇప్పుడు మనం ఎలా నీతిమంతులుగా తీర్చబడదాం? విశ్వాస మూలంగా నీతిమంతులుగా తీర్చబడాలి. అందుగురించి ఇలాంటి విషయాలన్నీ గురించి ప్రస్తావన చేస్తూ 3వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 3వ అధ్యాయం 20వ వచనం చూడండి. నేను ముగించేస్తాను. ఇంకా 3వ అధ్యాయం 20వ వచనం, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్ర క్రియల మూలంగా ఆయన దృష్టికి ఎవడో కూడా నీతిమంతుడిగా తీర్చబడాడంట. ధర్మశాస్త్రం ఇచ్చింది ఎవరు? ఇలా చూడాలా. ధర్మశాస్త్రం ఇచ్చింది ఎవరు? దేవుడేనా? దేవుడే. దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్ర ప్రకారమే నీతిమంతులు కానప్పుడు ఎవరో ధర్మశాస్త్రానికి వేరుగా కొన్ని మంచి పనులు చేస్తే అతడు ఎలా నీతిమంతుడు అవుతాడండి. దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని ఫాలో అయిన వాళ్ళే నీతిమంతులు అవ్వలేదంట ఆయన దృష్టికి. మరి ఎవరు నీతిమంతులు అయ్యారు? విశ్వాస మూలంగా క్రీస్తు రక్తంలో కడగబడిన వాడు మాత్రమే నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఇప్పుడు అందుగురించి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా నీతిమంతుడు అని తీర్చబడితే పరిశుద్ధులకు ఒకసారి అప్పగించబడినటువంటి సిద్ధాంతానికి వ్యతిరేకంగా మీరు వెళ్తున్నారు అని చెప్పి యోధా పత్రికలో యోధా గారు సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ఎలాంటి సిద్ధాంతాలు వచ్చేసినాయి అంటారు? అప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. ఏం గుర్తుపెట్టుకుంటారు వచ్చే వారానికి? మనం ఎలా నీతిమంతులుగా తీర్చబడ్డాం? విశ్వాస మూలంగా. క్రియల మూలంగానా? విశ్వాస మూలంగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. మరి విశ్వాస మూలంగా నీతిమంతులుగా తీర్చబడినటువంటి ఈ సిద్ధాంతం మనకి ఎవరు బోధించారు? పౌలు గారు చెప్పాడు. ఇక్కడ ఎవరి ద్వారా చెప్పాడు? దేవుడిస్తే చెప్పాడు ఆయన. అంటే ఇప్పుడు ఇది సంఘానికి బోధించబడిందా, కొంతమందికి బోధించబడిందా? సంఘానికి బోధించబడింది. ఈ బోధని అంటే ఇది దేవుని కృపేనా? దేవుని కృపే. దేవుని కృపను ఏం చేస్తున్నారంటే వాళ్ళు దుర్వినియోగపరచచ్చు.
దుర్వినియోగపరచుచు, దేవుని కృపని దుర్వినియోగపరుస్తున్నారంట. ఎలా దుర్వినియోగపరుస్తున్నారో ఏంటి? దేవుని కృపకి అంటే దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి సిద్ధాంతానికి వాళ్ళు చేస్తున్నటువంటి బోధ ఏంటి అనేది మనం వచ్చే వారం పరిశీలన చేద్దాం. ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. పరిశుద్ధులకు అంటే ఎవరు? సంఘం. ఒక్కసారి అప్పగించబట్టమంటే ఏంటి? మొదటి 100 సంవత్సరాల్లో బోధ అప్పగించబడింది. బోధ అంటే ఏంటి? సిద్ధాంతం. ఆ సిద్ధాంతం ఏంటి? విశ్వాసం మూలంగా నీతిమంతులుగా తీర్చబడటం. ఓకేనా? ఈ దీని మీద మనం కట్టుబడాలి. మన నీతిమంతులుగా వేరే రకంగా నీతిమంతులు అవ్వాలని ప్రయత్నం చేస్తే మన దేవుని సిద్ధాంతం మీద మనం కట్టబడినట్టు కాదు. అలాంటి బోధలు చేస్తే మన దేవుని సిద్ధాంతం మీద కట్టబడినట్టు కాదు. కాబట్టి ఈ సిద్ధాంతం మీద మనల్ని మనం ఏం చేయాలి? కట్టుకోవాలి. భయంకరమైన బోధలు వచ్చేసినాయి. వాళ్ళు సంఘంలోకి చొరబడి ఇలాంటి బోధ చేస్తున్నారు. కాబట్టి పరిశుద్ధులకు ఒకసారి అప్పగించబడినటువంటి బోధ నిమిత్తం మీరు పోరాడండి అని చెప్పి సంఘానికి యోధా ద్వారా దేవుడు హెచ్చరిక ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. అర్థమైంది అనుకుంటున్నా. అంటే ఇక్కడతో అవలా. ఎందుకంటే మరి స్వనీతి క్రియలు, సత్క్రియలు ఈ రెండింటికి తేడా ఏంటి? మానవుడు మంచి పనులు చేయటం ద్వారా నీతిమంతుడు కాకపోతే మరెందుకు దేవుడు మంచి పనులు చేయమని మన నుంచి కోరుకున్నాడు? దానికి జవాబు కావాలి. అర్థమైందా? రక్షణ అనేది మనకి దేవుడిచ్చేటువంటి రక్షణ అనేది క్రియల ద్వారా కానప్పుడు మరలా మంచి పనులు చేయమని ఎందుకు చెప్పాలి దేవుడు మనకి? మరి వాళ్ళు చేసేది అదే కదా. సంఘానికి బయట ఉన్న వాళ్ళు చేసేది అంటే మంచి పనులే కదా. ఇప్పుడు మనల్ని కూడా మంచి పనులు చేయమని ఎందుకు ఇవ్వాలి ఆజ్ఞ కదా? దాని ద్వారా నీతిమంతులకి తీర్చేయచ్చు కదా. అలాగే వాళ్ళని కూడా మళ్ళీ వాళ్ళు కూడా నీతిమంతులకి తీర్చేయచ్చు కదా. వీటన్నిటికీ నేను వచ్చి వారిని వివరణిస్తాను ఖచ్చితంగా. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ యూట్యూబ్లో చూడండి, స్టేటస్లో షేర్ చేయండి. మీ వంతుగా మన పరిచయంలో మీరు కూడా సహకారులకు ఉండమని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని మనం తర్వాత కార్యక్రమంకి వెళ్దాం.